హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జేవి ఫుడ్స్ క్లౌడ్ కిచెన్. ఈరోజు ఎంటీఆర్ గులాబ్ జాము ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఎన్టీఆర్ మిక్స్ని తీసుకొని ఇట్లా బౌల్లో పాలతో కానీ నీళ్ళతో కానీ మెత్తగా కలుపుకుని ఇలా ముద్దగా వచ్చేటట్టు, గట్టిగా కాకుండా మెత్తగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇలా ముద్ద చేశాక దానిని మూత పెట్టి పక్కన పెట్టుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్కి ఆ పిండి ముద్దను ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ఎక్కడ పగుళ్ళు లేకుండా చేసుకోవాలి. ఎల్లో కలర్వి మ్యాంగోతో చేసిన బాండీలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని గులాబ్ జాము బాల్స్ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎన్టీఆర్ మిక్స్ 175 గ్రామ్స్కి నేను 2 పావు గ్లాసులతో పంచదారని తీసుకుని దాంట్లో 2 పావులు వాటర్ పోసి ఇలా కరగబెట్టుకున్నాను. ఈ కరుగుతున్న పంచదారని కరిగాక దీంట్లో కొంచెం ఇలాచీ వేసుకొని లైట్గా తీగలాగా వచ్చేటట్టు చూసుకోవాలి. అలా తయారైన పాకంలో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన బాల్స్ని పాకాన్ని అబ్జర్వ్ చేసుకున్నాక టేస్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇలా గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీము చాలా టేస్టీగా ఉంటుంది.